హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిట్టరగాడు కాకరకాయ కూర వండుకుందాము. దానికి కావలసిన వస్తువులు: కాకరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, అల్లం వెల్లుల్లిపాయ, ఇది జీలకర్ర, ఆవాలు, బెల్లం. ముందుగా బాణలి పొయ్యి మీద పెట్టుకుందాము. ఇదిగో బాణలి పొయ్యి మీద పెట్టి స్టవ్ అంటించాను. అది హీట్ అయినాక ఆయిల్ పోస్తాను. ఇదిగోండి, బాండెల్లో ఆయిల్ పోసాను. అంటే డైరెక్ట్గా పచ్చి వేసేస్తున్నాను. అంటే ఉడకబెట్టి వండుతారు కదా, ఉడకబెడితే అవి వాటర్ పంపేస్తాం కదా, దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ పోతాయి. సో అది అది తిన్నందువల్ల మనకి చేదు కదా, డైజెషన్ మంచిగా అవుతుంది. ఇది షుగర్ పేషెంట్లు కూడా మంచిది కదా, అందుకనే దాన్ని ఉడకబెట్టుకోకుండా డైరెక్ట్ వండేస్తున్నాను అన్నమాట. ఆయిల్ కాగింది, దాంట్లోనూ ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. కొంచెం ఉప్పు వేసాను, త్వరగా మగ్గిపోతుంది. మగ్గిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ కాకరకాయలు వేసేద్దాం. కాకరకాయలు వేసేసాను. కాకరకాయలు వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఉప్పు, పసుపు వేసాను కదా, చూస్తున్నాను. అంటే ఇట్లా పచ్చి ఉడకబెట్టుకోకుండా వేస్తే బాగుంటుంది, చేదేమి ఉండదు. కొంచెం బెల్లం వేస్తాం కదా, చింతపండు పులుసు, బెల్లం వేస్తే బాగుంటుంది. సూపర్ టేస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లోనూ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి మగ్గనిద్దాం. ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను కదా, మగ్గుతుంది. మూత పెట్టేసి కొంచెంసేపు అట్లానే ఉడకనిద్దాము. ఇదిగో బాగానే మగ్గింది. ఇప్పుడు దీంట్లోనే బెల్లం ముక్క ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడే వేసుకుంటేనే అది ముక్కలకు కూడా పట్టి మనకి ముక్క చేదు లేకుండా ఉంటుంది. దీంట్లోనే కారము, అన్నీ కారము, కొంచెం మసాలాలు అన్నీ వేసి పెట్టాలన్నమాట. ఇదిగో కారము, బెల్లం వేసాను కదా, ఒకసారి తిప్పుకుందాము. కారం అంటే ఇప్పుడు ఎవరికి సరిపడగా స్పైసీ అంత వేసుకోవాలి. అంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కదా, ఇప్పుడు చేదు తక్కువ కావాలనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే. బెల్లము అదే నలిగిపోతుంది, కరిగిపోతుంది, వేడి మీద కదా కరిగిపోతుంది. ఇంకా మళ్ళీ మూత పెడదాము. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూద్దాము. పచ్చి వాసన కూడా పోయింది. కారము అవి కొంచెం వాటర్ పోద్దాము. వాటర్ పోతే ఆ బెల్లము అవన్నీ కరిగిపోయి ముక్క కూడా బాగా మెత్తగా అవుతుంది. కొంచెం ముక్క మెత్తగా అయితే బాగుంటుంది కదా, కరకరలాడితే బాగోదు, కాకరకాయ కదా, అందుకని కొంచెం వాటర్ పోద్దాము. చూసారు కదా, వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత కొంచెంసేపు సిమ్లో పెట్టి ఉడకనిద్దాము. ఎందుకంటే కాకరకాయ ముక్క మెత్తగా అవ్వాలి కదా, వెంటనే చింతపండు పులుపు వేస్తే బిసిగిపోతుంది ముక్క, అందుకని కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేద్దాం. మెత్తగా అయిందండి. ఇప్పుడు చింతపండు పులుపు వేద్దాము. చింతపండు పులుపు వేసాను. దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసేద్దాము. బాగా ఉడకనిస్తే దగ్గరికి అవుతుంది కదా, ఆపేద్దాం. చూసారు కదా, కూర దగ్గరికి వచ్చేసింది. అయిపోయింది, రెడీ అయిపోయింది కూర. దీంట్లోనూ కొత్తిమీర వేసుకుందాము. వావ్, కత్తిరికాయ కర్రీ రెడీ. బిటర్ గార్డ్ కర్రీ రెడీ.
అయిపోయింది కదా, ఇంకా అన్నంలో పెట్టేసుకొని తినేయటమే. కూర రెడీ అయిపోయింది. ఇదిగోండి కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అన్నం వేసుకొని తినటమే. ఇది చపాతీల్లో కూడా బాగుంటుంది. టేస్ట్ మట్టుకి అదిరిందండి కాకరకాయ కూర. ఇదండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మినిమమ్ 20 మెంబర్స్ 20 డేస్ డైలీ రెగ్యులర్గా చూస్తే దానివల్ల మాకు కొంచెం ప్రయోజనం ఉంటుందంట అండి. దాని గురించి ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమనుకోవద్దు. నా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. లైక్ బటన్ పక్కన ఉంటుంది కదా, ఆ లైక్ బటన్ కొట్టండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.